బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి వచ్చిన అందరి ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను మా చెల్లెల ద్వారా ధ్యానంలోకి వచ్చానండి. అది బాగా పూజలు చేసేవాళ్ళం. అయితే పూజలు పక్కన పెట్టి పూజలు చేసావు కానీ ధ్యానంలోకి రమ్మని చాలా రోజుల నుంచి చెప్పేది. కానీ పూజల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ధ్యానం కనపడేది కాదు, అనిపించేది కాదు చేసినా కానీ. ఆ తర్వాత కాలు వంగకుండా అయిపోయిందండి. ముడత పెట్టలు మడిచి బాస్మంతులు వేసుకోలేకపోయేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ గుడికి వచ్చి, అదేంటి మీరు ధ్యానం చేస్తున్నానని విన్నాను, అలా కాలు అలా పెట్టుకొని ఒక స్టూల్ తెచ్చుకున్నారేంటి అని అన్నారు. అంటే నేను అంత ఏమి ధ్యానం చేయనండి, చెప్పారు కానీ చెయ్యట్లేదన్న. సరే అండి, ఇక్కడ పిరమిడ్కి వెళ్దాం, మండపేట అండి, అప్పుడు రామచంద్రపురంలో ఉండేవాళ్ళం అండి. మండపేట ఒక పిరమిడ్ తీసుకెళ్తాను, ఆ పిరమిడ్లో చేస్తే బాగా తగ్గిపోతుంది అని చెప్పారు. సరే అని చెప్పి ఆవిడతో పిరమిడ్కి వెళ్ళామండి. వెళ్తే ఒక్క ధ్యానంలో కూర్చున్నామండి. అయితే నేను కాలు ముడవలేనండి అంటే చాపుకునే కూర్చోండి అని చెప్పారు. అలాగే చాపుకునే కూర్చొని ధ్యానం చేసాము. ఒక 3 hours కూర్చున్నామండి. తర్వాత లేసేవరకే మామూలుగా ఆ ధ్యానంలోనే ఎప్పుడో కాలు ముడిచేసుకున్నాను, ఇంకా నొప్పి అనేది లేదు. అది నా ఫస్ట్ అనుభవం అండి ధ్యానంలో. ఇంకా అప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాము. సారు గూడూరు వచ్చారు, మా చెల్లి వాళ్ళ ఊరు. అప్పుడు మమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. ఫస్ట్ టైం సార్ని అక్కడ చూసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం వదలకుండా చేస్తున్నాము. మాకు చేతనైనంత మటుకు పిరమిడ్లకి ఎక్కడైనా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాము. పిల్లలు జాబ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, బాగా ఇవ్వండి అమ్మా అని మాత్రం చెప్తాను. తనకి ఒకటే ఇవ్వాలని ఉంటుంది, ఏదో తను అనుకున్నవే. మేడము సారు వీళ్ళు ఎవరైనా ఇక్కడ అవసరమమ్మా అంటే, కాదు మేడం నేను ఇదే ఇస్తాను అంటే, కాదమ్మా మేడం ఏది చెప్తే అదే వినండి అలా చెప్తాను. ఈ మధ్య మా చిన్నమ్మాయికి కూడా జాబు కొన్ని రోజులు డిస్టర్బ్ అయింది. మళ్ళీ జాబ్ వస్తే ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇలా నేను ఇద్దాం అనుకున్నాను అంటే బాలకృష్ణ సార్కి ఫోన్ చేసి, మాట్లాడమ్మా దేనికి అవసరం అంటే దానికి ఇవ్వండి అమ్మా అంటే, సారు పిఎంసీకి ఎక్కువ అవసరం దానికి ఇవ్వండి అమ్మా అని చెప్పారు. 1,00,000 రూపాయలు పంపించి మొన్నే తను కూడా జాయిన్ అయింది దీంట్లో అంబాసిడర్గా. ఇంకా మా వారికి నేను చెప్పలేకపోతున్నాను, తను కూడా చెప్పి అంబాసిడర్గా వస్తాము.